దేశపతి, దేవి, తర్వాత అంజన్న, శ్రీరాములు, అలీ, ప్రతి వాళ్ళు ఈ పుస్తకం మీద గొప్పగా సమీక్షించగల శక్తి సంపన్నులు వేదిక మీద ఉన్నారు. నాకు ఈ ప్రేమతో ఈ పుస్తకాన్ని సమీక్షించమని నన్ను అడగటం నాకు ఒక భావోద్విగ్నతకు గురవుతున్నాను, ఒక దుఃఖానికి కూడా గురవుతున్నాను. ఏమిటా దుఃఖం అని అంటే, ఇక్కడ ఈ గోడు ఉండేది కాదు, ఇక్కడ ఒక చిన్న పనగడ ఉండేది, అక్కడ పనగడ ఉండేది, ఇక్కడ పనగడ ఉండేది, ఇక్కడ ఉండేది. అయితే అందరూ మన నవీన్ కానీ, శ్రీరాములు కానీ, శివారెడ్డి కానీ అందరూ ఇంట్లో, ఇప్పుడు లోపల ఉన్న ఇంట్లో కూర్చుంటే తాను నా వెంటరా అని తీసుకెళ్ళారు బాపును. ఓ చెట్టు దగ్గరికి వెళ్ళినాము, అది ఇటో నాకు జ్ఞాపకం రావటం లేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్ళు తీస్తున్నారు. కళ్ళు తాగుతావా అని అడిగాడు. నేను కళ్ళు తాగను సార్ అన్నాడు. నువ్వు ఎట్లా కలుగుతావు అని నన్ను ప్రశ్నించారు. ఆ రోజు అందరు కళ్ళు తాగిన వాళ్ళే, నేను ఒక్కనే తాగని వాడిని, అది నేనే. కాబట్టి ఆ పనగడ నన్ను బాగా వేధిస్తోంది. అది తర్వాత ఒక పుస్తకానికి ముఖ చిత్రంగా కూడా మారింది. తనకు రెండు చాలా జ్ఞాపకాలు. ఒకటి నాకు బాగా జ్ఞాపకం చూసింది ఏమిటనంటే, గొడుగు ఛత్రి ఉండేది. ఆ ఛత్రిని అపురూపంగా ఆయన దాన్ని ఒక మనిషిలాగానే చూసుకునేవాడు. బహుశా ఈ సభలో ఆ ఛత్రే ఈ గొడుగుగా మారిందేమో, మనందరికీ నీడనిస్తున్నది ఆ గొడుగు కింద, ఆ ఛత్రి కిందనే మనం ఉన్నామని కూడా అనిపిస్తుంది. రెండవది, నా చేతిలో మైక్ ఉంది. ఆయనకు చాలా ఇష్టమైనది గొడ్డలి. గొడ్డలి దేనికో మనందరికీ బాగా తెలుసు, దుష్ట సంహారానికి అది ప్రతీక. అంటే పాప పశ్చాత్తాపం పడే వాళ్ళని పక్కకు పెడితే పాపం చేసే వాళ్ళను నరికివేస్తారు. ఆ సందర్భానికి సంబంధించిన తాత్విక చింతనలో ఆయన ఉండటం వలన ఆ గొడ్డలి ఇప్పుడు మైకుగా మారిందని నాకు అనిపిస్తూ ఉంది. కనుక ఆయనను తలుచుకుంటే ఈ ఇల్లు పడిపోయి ఉంది, ఇంటి ముందు మనం కూర్చున్నాం. అలాగే ఆయనకు ఒక బావి చాలా ఇష్టమైనది. ఈ మొత్తం ఈ ఊరిలో ఆ బావితోనే తన జీవితం అంతా గడిపినవాడు. కనుక బావి లేదు ఇప్పుడు, ఇల్లు లేదు ఇప్పుడు, కానీ అది ఈ పుస్తకంగా మారింది. ఆ బావి, ఆ ఇల్లు, ఈ ప్రాంతము మనకు ఒక పుస్తకంగా మారిన సందర్భంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇది నర్రా బాలసిద్ధారెడ్డి గారి పరిపూర్ణమైన ఆత్మకథన అని అనుకుంటారు. కాదు, ఇది ఆయన జీవిత చరిత్రన కాదు. ఇది ఆయన జీవితం మొత్తంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలను చైతన్యపరిచి ఆ చైతన్యమైన సందర్భాలను ఒకచోటుకు తీసుకువచ్చి అచైతన్య సమాజాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ సమాజం మీద ఎదిరించడానికి ఆయన కృషి చేసిన వ్యక్తి బాలసిద్ధారెడ్డి. ఆ బాలసిద్ధారెడ్డి ఇందులో బాసిరెడ్డిగా మారాడు అంతే. ఆ బాల సిద్ధ అనే దానిలో బాసి రెడ్డిగానే ఉంచి బాసిరెడ్డి అనే పేరుగా మార్చారు. ఈ నవల 25 భాగాలుగా ఉంది. ఇందులో అక్షర వాళ్ళే ఈ పుస్తకానికి ముఖ చిత్రం కూడా వేశారు. దీనికి ఈ పుస్తకంకున్న ముఖ చిత్రం కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏమిటంటే, తనకేదైతే ఇష్టమైనది మాధుర్యాన్ని ఓ చెట్టు ఇచ్చిందో ఆ చెట్టు కింద తన జీవితాన్ని అంతా పరుచుకొని ఇందులో ఉన్న భూపాలు పాత్రకు చెప్పుకున్నాడో ఆ చెట్టు కింద ఈనాడు పశువులు ఉన్నాయి. ఆయన పశువుల పక్షాన జీవించిన ఒక చాప్టర్ కూడా ఇందులో ఉంది. కనుక ఒక అద్భుతమైన ముఖ చిత్రంగా కూడా దీన్ని నేను భావిస్తాను. ఒక గ్రామానికి ఇల్లు ఎంత గ్రామం అంటామో ఆ ఇంటికి పశువు కూడా అంతే. ఇల్లు ఎంత గొప్పదో ఆ ఊరికి పశువు కూడా అంతే గొప్పది. పశువులను ప్రేమించటంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. ఈ నవల మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీరందరూ చదువుతారు, నాకన్నా ఎక్కువగా అర్థం చేసుకుంటారు నేనైతే అనుకుంటాను. ఇందులో చదువురాని వాళ్ళకు మాత్రం
ఈ ఊరిలో ఆయన ఎట్లా కూర్చొని చక్కగా మాట్లాడేవాడో నలుగురిని కూర్చోబెట్టుకొని ఈ నవలను రికార్డు చేసి ప్రొద్దున లేవగానే కౌసల్య, సుప్రజారామ, పూర్వ, సంధ్య అని పాడుతుంటారు. ఈ నవలనే ప్రతిరోజు మైకులో వినిపించగలిగితే బందారం అనే ఊరు భారతదేశంలో దానికున్న స్థానం ఏమిటో అర్థం అందరికీ అవుతుందని నేను భావిస్తాను. కనుక ఈ నవల యొక్క ఆంతర్యంలోకి సిద్ధారెడ్డి వెళ్ళడంలో దివిటీతో మొదలైనవాడు అనేది ముగ్గురితో మొదలైనవారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ పుస్తకం దగ్గరికి వస్తే ఆయన మొట్టమొదట భూమి స్వప్నాన్ని కన్నవాడు. వాళ్ళ నాన్నగారు కూడా భూమి స్వప్నంతోనే జీవించినవాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, భూమి చుట్టూ మనుషులు తిరుగుతున్నారు, మనుషుల చుట్టూ ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఆ భూమి చుట్టూ తిరిగే ప్రజల్ని రెండు రకాలుగా వర్గీకరించింది. ఒక వర్గమేమో పెత్తందారీ వర్గము, ఒక వర్గమేమో కింది వర్గము. కింది వర్గాన్ని అణిచివేస్తుంది. కనుక ఆ భూమి స్వప్నం కింది వర్గం పక్షాన జీవించాలి అనే భావంతో ఈ నవల మన ముందు వచ్చిందని నేను భావిస్తాను. కనుక ఆయన భూమి స్వప్నంతో ప్రారంభమై తండ్రి స్వప్నాలను ఫలింపచేసే ఈ నాగటి తరం మన ముందుకు తెచ్చాడు. అంటే ఆయన ప్రయాణంలో భూమిని వదలలేదు. భూమి చుట్టూ తిరుగుతున్న ప్రజల మధ్య ఉన్న, అంటే ఆనాటి కాలంలో ఉన్న జమీందారులు, అంటే భూస్వాములు, దొరలు, గడిళ్లలో ఉన్నవారు, ఆ గ్రామాలలో ఉండే అనేక రకాల కింది వర్గాల వారు, పేదలు, తర్వాత అజ్ఞానులు, అంధకారంలో ఉన్నవారు, చైతన్యం లేనివారు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన జీవించటానికి ఇందులో 25 చాప్టర్లు మనకున్నాయి. ఇందులో శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు అని చెప్తుంటారు, పరమ భక్తుడు అని అంటారు. ఇందులో భూపాల్ పాత్రను మనం వర్ణించుకోవచ్చు. భూపాల్ ఎవరు? జనార్దన్. నక్సలైట్ మూమెంట్లో ఆయన తన జీవితాన్ని అర్పించుకోవటానికి వరంగల్లో కాలేజీలో చదువుకోవటానికి వచ్చి సిద్దిపేట ప్రాంతంలో తాను ఒక పని చేయాలనుకున్నప్పుడు ముందు తరం వారి ద్వారా గ్రామాన్ని అర్థం చేసుకున్న తర్వాత గ్రామంలోకి నేను వెళ్ళి గ్రామాన్ని వాళ్ళ తరం తర్వాత తరమైన మేము చైతన్యపరచాలి అనే దృష్టితో చదువును ఆపేసి ఇక్కడికి వచ్చి ఆయన భూపాల్గా మారినాడు. ఈ నవల అక్కడ ప్రారంభం అవుతుంది. ఈ ఇంటికి, ఈ నేల దగ్గరికే వచ్చాడు భూపాల్. ఆయన ఎన్కౌంటర్లో వెళ్ళిపోయాడు. 1975 ఎన్కౌంటర్లు మన మెదక్ జిల్లాలోనే కాదు, తెలంగాణలోనే ఎన్కౌంటర్లకు ప్రధానమైన కేంద్రంగా నలుగురిని కట్టేసి చంపారు. అందులో అగిరాయిపల్లిలో అందులో ఒకడు మన భూపాల్ పాత్ర ఇందులో ఉన్నది. కనుక ఆయన అలా చనిపోయాడు. ఈ నవల ఇందులో ఉన్న మన రచయిత చెప్పిన తండ్రి గారు ఆయనకు బాపు కావచ్చు. మా అందరినీ ప్రేమిస్తూ నవీన్ గారు సిద్ధారెడ్డికే బాపు కాదు, మా అందరికీ కూడా బాపు అని అన్నాడు. ఈ అందరికీ బాపు ఎట్లా అవుతాడంటే దివిటి అన్నమాట. అంటే వెలుతురు ఉంది ఆయనలో. ఏమిటా వెలుతురు అని మనం ఆలోచిస్తే ప్రజలను సౌభాగ్యవంతుల్ని చేయటానికి, అమానవీయమవుతున్న పరిస్థితుల నుంచి మానవీయ పరిస్థితుల్లోకి తేవటానికి, అచైతన్యంగా ఉన్న ప్రజలను చైతన్యవంతుల్ని చేయటానికి ఆయన దగ్గర ఒక దివిటి ఉంది. అదే వెలుతురు, అదే దారి, అదే దారి దీపం. ఆ దారి దీపం వెంట ఈ చుట్టుపక్కల ఉన్న బందారం చుట్టుపక్కల ఉన్న 10 ఊర్లను చైతన్యపరిచినవి ఈ నవలలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. నేను చదువుతున్నప్పుడు ఇందులో ప్రతి పేజీలో పెన్సిల్తో రికార్డు చేసుకున్నాను. అవన్నీ చెప్పాలి అని అంటే చాలా బాధ వేస్తుంది. అంటే చెప్పలేము. ప్రతి చిన్న సంఘటన ఆయన ఎంత స్పందించేవాడో, ప్రతి చిన్న సంఘటనను సిద్ధారెడ్డి కళాత్మకంగా దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. ఈ నవల మీరు 25 చాప్టర్లు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతిదీ ఓపెనింగ్ చేయటం కూడా
ఎంతో శ్రద్ధ తీసుకొని ఇందులో చెప్పాడు. ఆయన రచయిత కావటం వలన, భూమి స్వప్నం బాగా తెలిసినవాడు కావటం వలన, అంతకుముందే బందారం మీద కథలు రాయటం వలన, బందారంలో ఉన్న ప్రజలతో తాను కూడా మమేకం చెందటం వలన, ఆ భావజాలం అంతా తనలో ఉండటంతో వస్తువు విస్తృతి చెందటానికి చాలా ప్రాతిపదిక ఏర్పడిందని నేను భావిస్తాను. ఇందులో 25 చాప్టర్లో ఉన్న వస్తువు ఏమిటనంటే ప్రధానంగా ఒక 10-15 గ్రామాల్లో, అందులో ఎక్కువగా బందారంలోనే కథ అంతా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాలకు 8వ చాప్టర్ వరకు భూపాల్ బాపుతోనే కలిసి ఉన్నాడు, బాసిరెడ్డితోనే కలిసి ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన మాయమైపోయాడు. కలిసి ఉన్న సమయంలో ఊరూరికి సైకిల్ మీద తీసుకొని వెళ్ళి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, సైకిల్ మీద ఆయన తొక్కాలనుకుంటాడు, కానీ నేనే తొక్కుతానని వెనుక కూర్చోబెట్టుకునేవాడు. కూర్చోబెట్టి ఊర్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ తమ స్వభావాల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే బాసిరెడ్డి మాత్రం నా వెంట వచ్చిన వాడు ఎవడో తెలుసా అని ముందు తానే పరిచయం చేసేవాడు అందరికీ. ఆ ఎందుకు పరిచయం చేశాడో 1-2 గ్రామాల కథ చదివిన తర్వాత ఈ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే వామపక్ష భావాల ఉద్యమకారుడు అని తర్వాత మనకు మెల్లగా అర్థమయ్యేటట్టుగా చేశాడు. కనుక ఆయన మాయమైపోయిన తర్వాత జరిగిన చాప్టర్లే 8వ చాప్టర్లో అయిపోతే 18వ చాప్టర్లో ఆయన ప్రారంభమవుతాడు. మళ్ళీ ఆయన గురించి వివరాలన్నీ మనకు తెలియటానికి వీలుంటుంది. ఈ 8 చాప్టర్లలో మనం చూసేది ఏమిటనంటే ఈ బందారం చుట్టూ ఉన్న పొలాలలో పనిచేసేవాళ్ళు, ఆ వ్యవసాయదారులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాల్లో వచ్చే కష్టాలు, ఆ కష్టాలు వచ్చే అన్నీ ప్రతి ఒక్కరూ బాసిరెడ్డి దగ్గరికి రావడము, వాళ్ళు నివారించుకోవటానికి ప్రయత్నం చేయడము, ప్రతి వారి కష్టం కూడా తన కష్టంగా భావించుకునేవారు. ఇప్పుడు మనకైతే ఏముంటుందనంటే మనకేముంటుందనంటే మన ఇంట్లో ఉన్న బాధ, మన బాధ ప్రపంచపు బాధగా భావించుకునే వాళ్ళం మనం. ఆయన ఎప్పుడు కూడా తన బాధను ప్రపంచ బాధగా చేయలే, ప్రపంచ బాధను తన బాధగా భావించుకున్న కవి. అంటే సిద్ధారెడ్డి. ఆ సిద్ధారెడ్డి ఆయనలో ఉన్న ఆ కోణాలను మాత్రమే ఈ నవలలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో ఒక మాట ఉంది ప్రధానంగా ఏమిటంటే, ఇది అవ్వకు అంకితం ఇచ్చిన పుస్తకం. అంటే బాలసిద్ధారెడ్డి గారి భార్యకే ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. అంటే వాళ్ళ అవ్వకు ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ఈ అంకితం ఇచ్చడంలో ఒక చిన్న మాట వాడినాడు. ఏమిటనంటే, బాపుని ఉన్న వాక్యం ఉన్నట్టుగానే చదవడం మంచిది కదా, భరించిన అవ్వా అనే పదం వాడినాడు. ఈ భరించడం అంటే ఏమిటి? ఇంత ప్రపంచానికి త్యాగపురుషుడిగా ఉండి, ఒక ఉద్యమకారుడిగా ఉండి, ఆనాటి కాలంలో మూమెంట్ని డెవలప్ చేస్తున్నవాడుగా ఉండి, పోలీస్ వాళ్ళని ఎదిరిస్తున్నవాడిగా ఉండి, దొరలను ఎదిరిస్తున్నవాడిగా ఉండి, చుట్టుపక్కల చైతన్యం తేవడంలో తాను అందులో ప్రధాన పాత్ర వహిస్తున్నవాడు భరించడం ఏమిటి? సంతోషించాలి కదా అని అనుకుంటాం. కానీ ఒక మాట ఏమిటంటే, ఇప్పటి కాలంలో కూడా నక్సలైట్ల కుటుంబాల నుంచి సాయుధ పోరాటమే కాదు, ఏ ఉద్యమకారుడి కుటుంబంలోకి వెళ్ళినా భార్య భరించినట్లుగానే ఉంటుంది. ఇప్పటికి కూడా అలానే కొనసాగుతూ ఉంది. తాను, తన పిల్లలు, తన కుటుంబము, వాటిని అన్నిటినీ కాపాడుకోవాలనేది చాలా తక్కువగా ఉంటుంది. బహుశా ఆయన జీవితంలో అది ఎందుకు ప్రవేశించింది అని అంటే, చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్నతనంలోనే 2 ఏళ్లకు తండ్రిని పోగొట్టుకున్నాడు. పెంచిన ఆవిడకు 5 ఏళ్లకు పోగొట్టుకున్నాడు. తన సర్వస్వం కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది ఏం జరిగింది ఆయనకు అంటే, ఇది కేవలము బాసిరెడ్డి కథనే కాదు, ఏ ఉద్యమకారుడి చరిత్ర చూసినా మనకు ఆ ఉద్యమకారుడి చరిత్ర ఈ బాసిరెడ్డిలో మనకు ధ్వనిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ధ్వనించటానికి వీలుంటుంది. కనుక ఆయన పోయిన తర్వాత ఆయన కొంత భూభాగం ఉండేది.
ఈ భూభాగం కోసము పోరాటం చేశాడు. తన భూమిని తాను, తనకున్న దానిని తన వాళ్ళే, తన బంధువులే కొల్లగొట్టడం వలన వాళ్ళ మీద ఎదిరించాడు. ఆ ఎదిరించడంలో పడిన కష్టాలన్నింటినీ చూసుకొని తన భూమిని తాను రక్షించుకొని, తన తోటను తానే పెట్టుకొని, తన బావిని తానే తవ్వుకొని దానిలో తన జీవితాన్ని ప్రారంభించుకున్నాడు. తనను తాను కాపాడుకొని తన ధర్మాన్ని తాను నెరవేర్చుకొని ఆదర్శంగా తన జీవితమే ఆయనకు ఆదర్శమైంది. ఆ ఆదర్శమే సమాజానికి నేర్పడానికి ప్రయత్నం చేశాడు. ఊరిలో ఎవరైనా భార్యాభర్తలు కొట్లాడుకున్నారనుకో ఒక చాప్టర్ ఉంటుంది. అయ్యా ఈ గొడవ జరుగుతుంది అని వస్తారు. దానికి వెంటనే వారి ఇంటికి వెళ్తాడు, తెలుసుకుంటాడు. స్త్రీలందరినీ ఇట్లా హింసించవద్దు అనేది చాలా చాప్టర్లలో ఆయన చెప్తాడు బాసిరెడ్డి గారు. కానీ ఆయన ఇంటికి వచ్చే వరకు భిన్నంగా ఉంటుంది. ఈ భిన్నత్వాన్ని కూడా సిద్ధారెడ్డి ఒక 2 చోట్ల చాలా బలంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అమ్మ పక్షాన వహించాడు, తండ్రి పక్షాన చెప్పే పద్ధతులను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ నవలలో ఉన్న ప్రధానమైన నవల యొక్క మూలం ఇరుసు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే నక్సలైట్లకు అన్నం పెట్టే దగ్గర ఈ నవల మలుపు తిరిగింది. నేను అనుకుంటున్నాను ఈ నవల మీరు అందరూ చదువుతారు. అయితే ఎప్పుడైతే భూపాల్ని తయారు చేశాడో, ఉద్యమకారుని తయారు చేశాడో, ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో, ఆయన ఉద్యమంలోకి వచ్చాడో, ఆ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఒక పెద్ద సమస్య సిద్దిపేటలో జరిగింది, సమావేశం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇందిరాగాంధీని సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేసేదానికి చాలామందిని తీసుకొని వెళ్ళి సిద్దిపేటలో చర్చలు జరిగినాయి పార్టీ కార్యాలయంలో. ఆ జరిగిన సారాంశంలో జరిగింది ఏమిటంటే, హైదరాబాదుకు ఇందిరాగాంధీ వస్తుంది, మనమందరము మన భావజాలంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాలి అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత వచ్చినది ఏమిటనంటే, పోలీసు వాళ్ళు మనని బాగా హింసిస్తున్నారు, అందులో ప్రధానంగా నక్సలైట్ల వారికి మనమే ఆదరణ కలిగిస్తున్నాము, ఆహారం పెడుతున్నాము, రాబోయే కాలం మన గడ్డు రోజులు రాబోతున్నాయి కనుక మనం ఆహారం పెట్టకూడదు, వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు అనే దగ్గర ఈ నవల అది కనిపించకుండా కొద్ది స్థలంలోనే ఉంది. కానీ నవల ఎంత విస్తృతి చెందింది అనంటే ఆ అంశం మీద జరుగుతూ ఉంటుంది. కనుక ఆయనకేముంటుందనంటే, మనకు తెలియని వాడికి అన్నం పెడుతున్నాము, కష్టాల్లో ఉన్నవాడికి అన్నం పెడుతున్నాము, మనని కాపాడేవాడికి అన్నం ఎందుకు పెట్టకూడదు అనేది బాసిరెడ్డి యొక్క తత్వంలో దాగిన స్వభావం. కనుక దాన్ని మనసులో ఉంచుకొని చిట్ట చివరకు పార్టీకి రాజీనామా చేద్దామనే దాకా వెళ్ళింది. పార్టీకి రాజీనామా చేద్దామనుకున్నాడు కానీ అసలు పార్టీ ఆయనకు తల్లి లాంటిది, అది తనను కాపాడింది. ఎంతగా మమేకమై దుఃఖపడతాడో మీరు ఆ నవల చదువుతున్నప్పుడు. ఈ ఇంట్లోనే లెనిన్, మావో, మార్క్స్, ఎంగిల్స్ ఫోటోలతో పాటు శ్రీశ్రీ మిగతా వారి ఫోటోలతో పాటు వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా అక్కడ ఉంది. ఆ స్థాయిలో తన ఉన్న వాడికి పార్టీ కదా నన్ను ఇంత గొప్పవాడిని చేసింది, పార్టీకి ఈ ఆహారం పెట్టే విషయంలో పెట్టకూడదు, పెడితే ఏమన్నారు వాళ్ళు, అది మీ రిస్క్ తీసుకోవడం అని అన్నారు. రిస్క్ ఎట్లా అవుతుంది అని ఆయన ఆ విభేదంతోనే ఆయన రాజీనామా చేద్దామనుకుంటాడు. ఉత్తరం రాశాడు. ఇందులో చిట్ట చివరకు ఆయన సమర్పిద్దామనుకుంటాడు. ఒక అద్భుతమైన దుఃఖం ఆయనకు. ప్రతివారికి దుఃఖం ఏమిటంటే, భార్య పోయినందుకో, భర్త పోయినందుకో, కొడుకు పోయినందుకో, ఆస్తి పోయినందుకో, సంపద పోయినందుకో, లేకపోతే ఏదో ఒకటి తమకు జరిగితే పడ్డంత దుఃఖము పార్టీకి, తనకు, ప్రజలకు, తనకు జరుగుతున్న ఒక విపరీతమైన ఘర్షణను అద్భుతంగా సిద్ధారెడ్డి ఇందులో ప్రతి చాప్టర్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఊరిలో వాళ్ళల్లో ఒక పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళికి ఆటంకాలు వచ్చినాయి, తానే సొంతం వాడవుతాడు. ఇందులో చాలా గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఊరు వాళ్ళే పక్క బావిలో పడి అది తవ్వుతూ ఉంటారు, బావిని మొరంతో ఉన్నది పక్క ఊరు సుంకరెడ్డిపల్లి.
అంకిరెడ్డిపల్లి. నేను కొన్ని పేర్లు రాసుకొని వచ్చాను, ఇవన్నీ చదువుతూ ఉంటే ఇక ఎక్కువ సమయం పోతుందని చేస్తే అనుకుంటున్నాను. ఇందులో ఒక 50 పాత్రలు ఉన్నాయండి. 50 పాత్రల యొక్క వ్యక్తిత్వము, ఏ పాత్రకు ఆ పాత్రనే వ్యక్తిత్వం ఉంది. ఆ పాత్రల యొక్క వ్యక్తిత్వము బాలసిద్ధారెడ్డి గారితో కలిసి ఉన్న వారి భావజాలం చెబుతున్నా వాళ్ళ స్వభావాలు మాత్రం గ్రామీణ స్వభావాలను పరిరక్షించడానికి ఇక పాత్రలు, వాటి నిర్మాణ పద్ధతులు అంటే ఒక గొప్పగా మాట్లాడటానికి వీలుంది. లేకపోతే కథాకథనం, ఈ నవలలో ఉన్న కథాకథనం అంటే పాత్రల సంభాషణ మనం చూస్తే ఓ గొప్పగా మాట్లాడే ఒక అర్థం ఉంది. ఎత్తుగడ, ముగింపు అనే వాటిని చూస్తే ఒక శిల్పం, నవల శిల్పానికి ఉండవలసిన శిల్పం ఈ నవలకు ఉందా అని అంటే తెలుస్తుంది. అన్నింటికన్నా మీరు చివరి చాప్టర్ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తాడు, ఇంట్లోనే వాసం కింద పడుకుంటాడట. ఆయన ఇల్లుకు ఉండే వాసం కింద పడుకునేది నాకు బాగా నచ్చింది. ఆయన పడుకున్నప్పుడు స్వప్నం, చివరి చాప్టర్. ఆ స్వప్నంను వ్రాసింది నేను చదువుకుంటే ఆయన ఏం చదివి ఉండకపోవచ్చు కానీ, ప్రభావం చెంది ఉండకపోవచ్చు కానీ, చెలంగారి నేను అమీనా చదివాను. అమీనా వెళ్ళిపోయిన తర్వాత అమీనా కోసము రచయిత వెతుకుతాడు. ఎంత అద్భుతంగా 22 సంవత్సరాలు రాశాడు, 40 పేజీల పుస్తకం. కనుక అలాంటి సందర్భం చూసినప్పుడు ఆయన కలగన్న కళ ఒక అద్భుతమైన పోయంలాగా రాశాడు. అలాగే వాళ్ళ నాన్న పాటల్ని కూడా అద్భుతంగా తీసుకొని ప్రారంభంలోనూ ముగింపుల్లోనూ ఆ పాటలను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కనుక చివరగా తాను ఈ నవల ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటి అనే ఒక సందేశం చూసినప్పుడు ఇంతకు పూర్వం మాట్లాడిన వాళ్ళలాగానే ఈ నవలలో ఈనాడు అనేకంగా వామపక్ష భావజాలంతో ఉన్నవాళ్ళు చెల్లా చెదురైపోతున్నారు. చాప చినిగిపోయినట్లుగా చినిగిపోతున్న ఒక సందర్భం మనని వెంటాడుతూ ఉంది. కానీ బాసిరెడ్డి గారు చినిగిపోయే చాపను ఒకటి చేయాలనే స్వభావమే ఆయనకు చివరగా ఉంది. అందువలన ఈ నవలలో చివరి వాక్యాలు ఆయన అనుకున్నవి చాలా అద్భుతంగా కూడా చెప్పాడు. కనుక ఈ వాక్యాలను మీరు ఇంటి వద్ద చదవండి. ప్రతిదీ కూడా ఒక పొయిటిక్ సెన్స్తో వ్యక్తీకరిస్తాడు. ఎండింగ్ ప్రతిదీ కూడా కవి కావటం వలన ఆ కళాత్మకమైన రూపంతో చెప్పడానికి ఇది ప్రయత్నం చేశారు. చాలామందికి ఈ నాగటి తరం అనే పదం మీద కొంత వస్తుంది. నాగేటి చాళ్ళు అంటారు కదా, ఆయననే రాశాడు కదా. నన్ను చాలామంది అడిగారు, నాగేటి చాళ్ళు అని రాశాడు కదా, నాగటి తరం అది ఒక పెద్ద కాయిని, అది ఒక పదబంధం తయారు చేశాడు. నిజానికి అది నాగటి కరెక్ట్. నాగేటి అనేది వాస్తవ గ్రామీణ జీవితంలో ఉన్న పద సంపద అది. కనుక పద సంపద అనే దగ్గరికి వస్తే ఈ పుస్తకంలో నవలలో ఉన్న భాష విషయంలోకి వచ్చినప్పుడు ప్రజల భాషలోనే ఆ పాత్రలు సంభాషిస్తాయి. నేను చదివాను కేశవరెడ్డి గారి నవలలు చదువుతున్నప్పుడు ఎంత తాను రాస్తున్నా పాత్ర దగ్గరికి రాగానే రాయలసీమ, మా ఊర్లో ఉన్నాడు, నిజామాబాద్లో జీవించిన వాడు అయినప్పటికీ చనిపోయే వరకు కూడా ఆయన వ్రాసిన పాత్ర ఏదైతే ఉంటుందో చిత్తూరు భాషలోనే మాట్లాడుతుంది. సిద్ధారెడ్డి పాత్ర కూడా గ్రామీణ జీవితంతోనే మాట్లాడుతుంది. ఇంత గొప్ప నవల మనందరికీ అందించినట్టుకు ఈ రాబోయే తరానికి ఈ తరం, ఏ తరం, బాసిరెడ్డి గారి తరం అందించిన ఒక గొప్ప సంపద మా ఇందులో ఉంది. ప్రతివారికి ఏమిటనంటే చరిత్ర నిర్మాతలు ఎవరు అనే దగ్గర ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. చరిత్ర నిర్మాతలు చరిత్రను సృష్టించేవారు. అతి సామాన్యుడు కూడా ఒక గొప్ప సాహితీ చరిత్రకారుడు అవుతాడనేది ఒక భావన ఇందులో ఉంది. కనుక ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఒక అసాధారణమైన సమాజానికి అందించే ఒక చరిత్రకారుడిగా నాన్నను చిత్రీకరించటం, ఆయన నాన్ననే కాదు రాబోయే కాలంలో మనందరికీ ఆయన భావజాలం నాన్నగా ఉంటుందని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఏదో 4 మాటలు మాట్లాడినాను కానీ అంత నవలలోకి వెళ్ళలేని పరిస్థితి. దాని క్యాన్వాస్ చెప్పటానికే నాకు ఒక 20 నిమిషాలు పోయింది. ఒక్కొక్క పాత్ర దగ్గరికి వెళ్ళి మనం తలుపు తట్టి ఆ పాత్రలతో సంభాషిస్తూ ఉంటే నిజమైన బండారం మన కళ్ళ ముందే కాదు, మన ఏ ఊరిలో ఉన్నవాడైనా ఆ ఊరి
ప్రజల మనస్తత్వం కూడా అందులో నిబిడీకృతం ఉందని ఇంత గొప్ప నవల రాసిన నందిని సిద్ధారెడ్డి గొప్ప భవిష్యత్తు ఉన్న రచయితగా ఉంటాడని. ఒక నవల అనగానే రావి శాస్త్రి, నవల అనగానే మనకు మాలపల్లి అని ఒక గొప్ప నవలలుగా మనకు చెప్పారు. రాబోయే కాలంలో ఈ నవల కూడా భవిష్యత్ సమాజానికి వెలుగు చూయిస్తుందని భావిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.